ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మీరు ఈ వీడియో ఇప్పుడు చూడడం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణాల్లో మీ కళ్ళ ముందు ఈ మాటలు వస్తున్నాయా అంటే అది ఆ మహాదేవుని సంకల్పమే. మీ జీవితంలో ఒక కీలకటి దిశ మొదలయ్యే ముందు మీకు తెలియజేయవలసినటువంటి సందేశం ఇది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ వృషభ రాశి ఫలితాలు కాదు. ఇది వృషభ రాశి వారి జీవితం పూర్తిగా మార్చిపోయే కాలం గురించి. 2026 ఏప్రిల్ 5, 6, 7 ఈ 3 రోజులు మీ జీవితంలో ఎందుకు అంత కీలకటమో మీరు ఇప్పటికీ లోపల అనుభవించడం మొదలుపెట్టారు. మీరు ఇప్పటి వరకు చాలా సర్దుకుపోయారు, ఎవరికి చెప్పుకోకుండా అనుభవించారు. సమతుల్యత కోసం మీ బాధను కూడా నిశ్శబ్దంగా మింగేశారు. ఎప్పుడు అందరి మధ్య సమాధానంగా నిలిచి మీరు లోపల మాత్రం చాలా అలసిపోయారు. కొన్ని రాత్రులు నిద్ర పట్టకుండా ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది. నా జీవితం ఇలాగే సాగిపోతుందా? నేను మంచిగా ఉన్నా ఎందుకు ఫలితం రావట్లేదు? నాకు కూడా ఒక్కసారైనా ప్రశాంతమైన జీవితం వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమే ఇది. ఈ వీడియోలో మీరు వినబోయి ప్రతి మాట అనేక మంది అనుభవజ్ఞుల జ్యోతిష్యుల నుంచి సేకరించిన లోతైన విశిష్టత ఆధారంగా. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది నిజాన్ని చెప్పే హెచ్చరిక. 100% కూడా వృషభ రాశి వారి జీవితంలో ఏది ఇక ముగిస్తుంది, ఏది కొత్తగా మొదలవుతుంది, ఎవరు మీతో ముందుకు నడుస్తారు, ఎవరు మీ జీవితంలో నుంచి తప్పుకుంటారు, ఏ నిర్ణయం మీ భవిష్యత్తుని మలుపు తిప్పుతుంది అని ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో మధ్యలో ఆపకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే ఆ మహాదేవుడు పంపిన అసలు సందేశం పూర్తిగా అర్థమవుతుంది. ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి వారికి ఎందుకు సాధారణం కాదు. వృషభ రాశి వారు 2026 ఏప్రిల్ 5, 6, 7 ఈ 3 రోజుల వరకు ఉన్న మీ జీవితంలో సాధారణ రోజు కావు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న ఆపదలు, ఆలస్యాలు, అర్థం కాని అడ్డంకులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. కానీ ఇది భయపెట్టేందుకు కాదు, మార్పుకు సిద్ధం కావడానికి. ఈ కాలంలో మీ జీవితం ఒక కీలకట మార్పు దగ్గర నిలబడుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదు. మీకు తెలియకుండా గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నాయి. ఈ 3 రోజులు మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు, అవి మీ భవిష్యత్తు దిశను సూచించే సంకేతాలు. ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న మాట, అవకాశం, ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త మార్గంలోకి నడిపించగలవు. ఈ దిశను అర్థం చేసుకున్నవారు పైకి ఎదుగుతారు. నిర్లక్ష్యం చేసిన వారు మళ్ళీ అదే చక్రంలో చిక్కుకుంటారు. శని శుక్ల ప్రభావం వల్ల పెరుగుతున్న మానసిక ఒత్తిడి. వృషభ రాశి వారి అధిపతి శని ప్రభావంతో ఈ కాలంలో మీ మనసుపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. బయటకి మీరు నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం అనేక ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. నేను సరైన దారిలో ఉన్నానా? నా కష్టానికి ప్రతిఫలం వస్తుందా? నన్ను ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటున్నారా అని ఆలోచనలు నిద్ర పట్టనివ్వు. ఇది బలహీనత కాదు, ఇది మీలో ఉన్న జరుగుతున్న అంతర్గత మార్పు శక్తి. శని మీకు సహనాన్ని నేర్పిస్తుంటే శుక్రుడు మీకు విలువని గుర్తిస్తున్నాడు. ఈ 2 గ్రహాల ప్రభావం కలిసి మీ జీవితాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లే ముందు ఒక మానసిక పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షను మీరు దాటితే ఆ తర్వాత వచ్చే మార్పు మీరు ఊహించని స్థాయిలో ఉంటాయి. ఒంటరితనం మీ జీవితాన్ని ఎందుకు అవసరమవుతుంది? ఈ 3 రోజులు వృషభ రాశి వారికి ఒంటరిగా ఉండాలి అనిపిస్తుంది. ఎవరికి చెప్పలేని భావనలు, లోపల దాచుకున్న బాధ్యతలు పైకి వస్తాయి. చాలామంది దీన్ని బలహీనతగా భావిస్తారు, కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన దిశ. మీరెప్పుడు ఇతరుల గురించి ఆలోచిస్తారు, వారి కోసం త్యాగం చేస్తారు. ఎప్పుడు మొదటిసారి మీ గురించి మీరు ఆలోచించవలసిన సమయం వచ్చింది. ఈ ఒంటరితనంలోని మీ జీవితంపై మీ నిజమైన కోరికలు, మీ భావనలు, మీ భయాలు, మీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. బయట నిశ్శబ్దం తగ్గినప్పుడు లోపల ఉన్న నిజం వినిపిస్తుంది. ఈ 3 రోజులు మీరు తీసుకునే ఆలోచన నిర్ణయాలే రాబోయే సంవత్సరాల దిశలు నిర్ణయిస్తాయి. గత కర్మలు గుర్తుకొచ్చే సంకేతాల వెనుక రహస్యం
2026 వృషభ రాశి వారికి గతం మళ్ళీ తలుపు తట్టబోతుంది. పాత జ్ఞాపకాలు, పాత మనసులు, గతంలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. కొందరికి అనుకోకుండా పాత వ్యక్తుల నుంచి సందేశాలు కూడా రావచ్చు. అది యాదృచ్ఛికం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మ ఫలిత దిశ. మీరు గతంలో చేసిన మంచికి ప్రతిఫలం సిద్ధంగా ఉంది. అలాగే కొన్ని విషయాల్లో మీరు మౌనంగా తప్పు చేసినట్లయితే వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇదే. ఈ కాలంలో మీరు గతాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.